పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనకేం చేస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. ఏం పర్వాలేదండి, అందుకే ఇప్పుడు 4 పిల్లలు. ఏంటా ధైర్యం అంటే, అరే ఏంటా ధైర్యం అని ఆయన మీద ఉంటే ధైర్యం, నువ్వు కూడా ధైర్యంగా ఇంక ఇప్పుడు వద్దులే. ఏంటి ఆ ధైర్యం అంటే, యేసయ్యా దేవునికి స్తోత్రం. ఏంటి నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి ఏంటి, మా నాన్న పరిస్థితి ఏంటి, నా పరిస్థితి, నా భవిష్యత్తు పరిస్థితి. పుట్టించింది ఆయన, పోషించేది ఆయన, పెంచేది ఆయన. ఇంకా దిగులేదు. ఇక కొడుకు అయితే ఇది, కూతురు అయితే ఇది. హల్లెలూయా, షాలోమ్, మారనాథ. ఎవరైనా సరే నీలో ధైర్యం. అందుకే పౌలు గారు చక్కగా అంటాడు, ఏమంటాడంటే, దేవుడు మనకు, చెప్పండి, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాను. ఆమేన్. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? ప్రేమించగలుగుతాం. ఎవరిని? లోకాన్ని కాదు, తండ్రిని ప్రేమించగలుగుతాం. యేసయ్యను ప్రేమించగలుగుతాం. మొదటి ఆజ్ఞను పాటించగలుగుతాం. అదే మొదటి ఆజ్ఞని, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను పూజించు, ప్రేమించు, ఆరాధించు. ఆజ్ఞలు పాటించాలంటే చాలా కష్టం. అందుకే ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒక్కరోజన్నా ఒక్క అబద్ధం ఆడకుండా ఈ భూలోకంలో అసలు ఏ వ్యాపారం ఉందా? లేదు. వ్యాపారాలన్నీ కూడా అబద్ధాల మీదే, వాళ్ళు మెట్ల మీద మెట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్క వ్యాపారం లేదు అబద్ధం ఆడకుండా. ఆలోచన, ఈ లోకమంతా దేంతో నిండి ఉంది? అసత్యముతో, అబద్ధముతో, అపవిత్రతతో, దయ్యాలతో, సాతానుతో, పాపముతో లోకము నిండి ఉన్నది. అందుకే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. నీ మనసుకు, నీ నోటికి, నీ కళ్ళకు, నీ ఆలోచనలకు, నీ చేతులకు, నీ కాళ్లకు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, నీ బ్రెయిన్స్కి, నీ మైండ్కి, నీ హృదయానికి, నీ అంతరంగానికి, నీ ఆత్మకు నిత్యము సహాయం చేయడానికే పరిశుద్ధాత్ముడు భూలోకంలో ఉన్నాడు. అందుకే నువ్వు నేను జయించగలుగుతావు. ఎవరిని? శరీరేచ్ఛలను, శరీర ఆశలను, లోకేచ్ఛలను, లోకములో ఉన్నటువంటి స్వార్థాన్ని, పాపాన్ని, అసూయను, ద్వేషాన్ని, పగని నీవు నేను లేకుండా వాటిని అధిగమించగలుగుతాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన వరాలు ఇస్తాడు. ఆయన వరాలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. ఆయన మనకేం చేస్తాడు? ఆయనలో ఉన్న ఫలాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో వరాలు ఉంటాయి. 9 వరాలు ఉంటాయి. విశ్వాసము అనే వరము, భాషలు మాట్లాడేటువంటి అర్థం, భాషలకు అర్థం చెప్పేటువంటి వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అద్భుతాలు చేసేటువంటి వరము, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వరము, 9 వరాలు ఉంటాయి అక్కడ. ఈ వరాలన్నీ కూడా ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీవు బలమైన పాత్రగా వాడబడాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఫలము ఉంటుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, దయాళత్వము. ఇవన్నీ కూడా అక్కడ 9 ఫలాలు ఉన్నాయి. ఇక్కడ 9 వరాలు ఉన్నాయి, అక్కడ 9 ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోకములో ఎవరు నీతో లేకపోయినా, నీకు నిస్సహాయత స్థితిలో ఉన్నా, నువ్వు బలమైన పాత్రగా వాడబడతావు. ఒకరోజు మద్రాసులో చక్కగా ఉదయాన్నే స్నానం చేసి, ఆ రోజు ఇంకా షర్ట్ వేసుకోలేదు, లుంగి మీద ఉన్నాను. అలా మోకరించి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. నా వెనకాలే తలుపు ఉంది. ఆ తలుపు సగం పైనంతా కూడా గాజుతో తయారు చేయబడింది. అంటే మన గాజు తలుపులు అంటాం ఇప్పుడు అద్దాలు, ఆ విధంగా అద్దాలన్నీ కూడా అద్దాలతో తయారు చేయబడింది. నేను అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక ప్రేరణ ఇచ్చాడు, పక్కెళ్ళిపో అన్నాడు. ఇంకా షర్ట్ వేసుకోలేదు, మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. వెంటనే లేచి అలా పక్కెళ్ళిపోయాను.
ఎవరో వచ్చి ఆ తలుపున గ్లాసు అద్దాన్ని తన్నుదన్నాడు. అది చిన్న చిన్న ముక్కలు అయిపోయి ముందు పడిపోయింది. ఒక్క సెకండ్గా నేను అక్కడే ఉన్నట్లయితే నా వీపులో ఆ గాజు పెంకులన్నీ గుచ్చుకున్నాయి, చచ్చిపోయేవాడిని. కానీ నేను చచ్చిపోకూడదు, బతకాలి, నా నోరు నా శరీరం యేసయ్యకు ఉపయోగపడాలి అని యేసయ్య రాసేశాడు. నన్ను సాధారణ చంపాలనుకున్నా చంపలేకపోయాడు. అనేక ప్రమాదాలు, నీటి గండం, కారు ప్రమాదం. దుబాయ్ నుంచి వస్తున్నాను, ఇన్నోవా కారు ఉండేది 6 సంవత్సరాల క్రిందట, 10 సంవత్సరాల కిందట. మొదటి లైన్లో కారు ఫెయిల్ అయిపోయింది, రేడియేటర్ పగిలిపోయింది, ఆగిపోయింది మొదటి లైన్లో. ఆ రోజు శుక్రవారం ఆగిపోతే వెనకాల ఎవరు వచ్చి కుదరా, పోలీసులు వచ్చి అన్ని లైన్లు ఆపేసి ఆ కారును పక్కన తీసుకొచ్చారు. ఇన్నోవా కారు అమ్మటానికి చాలా కారణాలు ఉన్నాయి. డబ్బు సేవకు అవసరమైంది, ప్రవచనం ఉంది, సాతానుడు ప్రమాదం నుండి తప్పించాడు, ఇక వద్దు. ప్రేమైనటువంటి సంఘమా, అనేక ప్రమాదాలు. బాంబే నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాను, లోకల్ ట్రైన్లో మరొక ప్రాంతానికి వెళ్తున్నాను. ట్రైన్లో నుండి తోసేశారు నన్ను, రైల్వే ప్లాట్ఫామ్ మీద పడ్డాను. ఏ కాళ్ళు ఎరగలేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. యేసయ్య కృప. ఒక ప్రమాదం కాదు, అనేక ప్రమాదాలు. ఒక జైలు కాదు, అనేక జైల్లోకి వెళ్ళి సువార్త ప్రయాణించడానికి యేసయ్య కృప. మీకు తెలుసా, అబుదాబిలో జైల్లో ఉన్నాను ఒక రాత్రి. యేసయ్య కృప ద్వారా చక్కగా లోపల జైల్లో ఉన్న వాళ్ళకి వాకింగ్ చెప్పాను. తెల్లవారిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేయలేదు, మళ్ళీ బయటికి విడుదల చేశాను. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతాలు చూస్తాము. మన కళ్ళకు కనిపించనివి, మన బుర్రకి, మన మైండ్కి, మన ఆలోచనకి, మన చదువుకి అర్థం కాని క్రియలు మనం యేసయ్యలో చూస్తాం. పరిస్థితులు మార్చివేయగల శక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తాడు? స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి, పరిశుద్ధమైన జీవితము జీవించటానికి, పరలోకం వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళేంత వరకు బలమైన పాత్రగా వాడబడటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. కాబట్టి నీ సంబంధం ఎవరితో? పరిశుద్ధాత్మతో ఉండాలి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడు? నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. కారణం, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య రాబోతున్నారు రెండవసారి. ఆయన రాబోయే ముందుగా నీ కుటుంబం కావాలి, నువ్వు కావాలి యేసయ్యకు. నీ భర్త కావాలి, నీ భార్య కావాలి, నీ పిల్లలు కావాలి, నువ్వు కావాలి, నీ జీవితం అంతా కావాలి. నీ జీవితాన్ని ఆయన పట్టుకుంటే నీకేం కలుగుతుంది? నీకు అసలు భయం ఉండదు, నెమ్మదే నెమ్మది, సంతోషమే సంతోషం. కష్టాలు ఉన్నవాట్ల కష్టాలు వస్తాయి, కష్టాలలో నుండి బయటికి తీసుకొస్తాయి. కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి, కానీ కృప కూడా పెరిగిపోతుంది. కృప కష్టాలలో నుండి బయటికి రావటానికి నిన్ను బలవంతునిగా చేస్తుంది. నీకు బలాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది కృప. కృపలోకి, కృప నుండి కృపకు, విశ్వాసం నుండి విశ్వాసంలోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. లోకములో కష్టాలు ఉంటాయి. నీవు నేను ఈ శరీరంలో ఉన్నంత కాలం బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి. ఇవి లేకుండా నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను అంటే కుదరదు. 50 దాటాక ఖచ్చితంగా తినాలి. 20 సంవత్సరాల లోపు అయితే పర్వాలేదు, కానీ 50 దాటాక మంచినీళ్ళు తాగకుండా, భోజనం చేయకుండా, నేను మోషే తాత వలె, యేసయ్య వలె 40 రోజులు ఉపవాసం ఉంటాను అని అనకండి. చేయబోయే ముందు చెప్పండి, సంఘం దగ్గర సహకరిస్తాను, ప్రార్థన చేస్తాను. అధైర్యపడవద్దు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆయన కష్టాలలో నుండి బయటికి తీసుకొస్తాడు. ఆయన సాక్షిగా వాడుకుంటారు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ఆయన బహుమానాలు ఇస్తాడు, ఆయన వరాలు ఇస్తాడు, నీ జీవితాన్ని ఫలింపచేస్తాడు, నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటారు. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. యేసయ్య రాకడ వచ్చేంత వరకు క్రీస్తు రూపములోకి, సారూప్యములోకి మనల్ని మార్చివేస్తాడు. సంఘమును పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి, తండ్రి ప్రేమను పొందటానికి, తండ్రికి ఇష్టమైన పాత్రగా వాడబడటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు.
పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తే నీవు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా వందల వేల కోట్ల రెట్లు అత్యధికముగా నీవు దీవించబడతావు. నీవు ఆశీర్వాదమునకు వారసునిగా పిలువబడ్డావు. నీవు ఎన్నుకోబడ్డావు. విశ్వాసముతో చెప్పు, పరిశుద్ధాత్మదేవా, నీ సహాయం నాకు కావాలి. నీతో సహవాసము చేయటానికి యేసయ్య కృపలో నేను నా కుటుంబము వర్ధిల్లటానికి, ఈ లోకములో నేను వెలుగుగా జీవించటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని నేను పలకటానికి, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీ సహాయము నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ క్షణము నుండి నేను భయపడను, నేను దిగులు పడను, నేను అధైర్యపడను. యేసు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన సజీవుడని నా హృదయములో నమ్ముచున్నాను. యేసు నాలో నిత్యము జీవిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు నిత్యము నాకు సహాయము దయచేస్తారు అని నేను నమ్ముచున్నాను. ఈ క్షణము నుండి నా సమాధానము, నా ధైర్యము, నా ఆధారము నా యేసులో ఉన్నది. యేసయ్యలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నా సొంతము అని నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.